ఏపీ కూటమికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే అన్న, ఇది ఘన విజయంగానే చూడొచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ అయితే చరిత్ర సృష్టించాడు. నిలబడ్డ ప్రతి చోట కూడా చాలా అంటే చాలా గెలిచాడు అనమాట. నాకైతే అది భారీ మెజార్టీతో ఒక 5,000 10,000 కాదు, 20,000 30,000 40,000 50,000 అలాగా. నాకైతే చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంత భారీ విజయం సాధించడం అయితే సూపర్ అనమాట. పిఠాపురంలో అయితే మాత్రం గీత వంగ గారు వన్ సైడ్ అది అని చెప్పి చాలా ట్రోల్ చేశారు. బట్ అన్నట్లకి గెలుపు సమాధానం అంటే అన్ని చేత అన్ని అవమానించిన ఓన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి ఆ గెలుపుని కాళ్ళ దగ్గర పెట్టానని చెప్పేసి చాలా అంటే చాలా బాగా తెలిపాడు అనమాట. అదే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి రాగానే కాళ్ళ దగ్గర మొక్కడం, ఆ సీన్స్ అయితే మాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది అనమాట. పర్సనల్గా కూడా అమ్మ ఇంత హ్యాపీగా ఉంటారా అంటే, ఇంతకుముందు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పడదు ఏదేదో ట్రోల్స్ వచ్చినాయి కదా, వాళ్ళందరికీ కూడా ఆ సీన్ మాత్రం నిజంగా ఒక డైమండ్ అన్నమాట. కోహినూర్ డైమండ్ అంతే. ఇంకా మాజీ మంత్రులు కొడాలని రోజా అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్ కాదు కదా, గేట్ కూడా తాకని గేట్ అయితే తాకినాడు. ఎందుకంటే తెన్నుకుని వెళ్తారు కాబట్టి, తాకితే పని ఉంది కాల్తో తన్నుకుని మరి వెళ్తారు అన్నమాట అసెంబ్లీకి అనమాట. ఇది మేము ఎప్పుడో వాళ్ళు నమ్మలేదన్నమాట. వాళ్ళకే తలపొగరు ఎక్కి మాటలన్నీ మగిలేరు. సో పాలిటిక్స్ విషయానికి వస్తే మనం మామూలుగా మాట్లాడుకుందాం. సో ఈ రేంజ్ సక్సెస్ అయితే మేము పుట్టిన తర్వాత అయితే ఎరగలేదు ఎప్పుడు కూడా. జనసేన వల్ల టీడీపీకి ఉపయోగం ఉందంటారా? టీడీపీ వల్ల జనసేనకు యూజ్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఏపీని డెవలప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ థాట్ అదే, అది బీజేపీ కావచ్చు లేదంటే మనకి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు, ఏపీని డెవలప్ చేయాలి. మొత్తం నాశనం చేశారు ఏపీని. ఇప్పుడు దాన్ని మనకి డెవలప్ చేయాలన్నమాట. దానికోసం వీళ్ళ ముగ్గురు కూటమిగా తయారై గెలుపు లాంటిది. అంటే ఒకటి ఏంటంటే జనసేన కార్యకర్తలు ఏమంటున్నారంటే మా వల్లనే కూటమి వచ్చిందంటారు, తేదేపా కార్యకర్తలు మా వల్లనే వచ్చిందంటారు. మీరేమంటారు? ఇప్పుడు ఆ కక్ష సాధింపు ఉండకూడదన్న మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఎందుకంటే 21 సీట్ ఎక్కడ 130 సీట్లు ఎక్కడ మామూలుగా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే, బట్ ఎక్కడ కూడా మనకి ఏదైనా ఎలాంటి బేసాలు లేకుండా వెళ్ళారు. ఎక్కడ కూడా నీ సీఎం నాన్ సీఎం కాదు, జగన్ సీఎం కాకూడదు. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు కీలక శాఖ ఇస్తే ఏ శాఖ ఇస్తుండొచ్చు? నాకైతే డిప్యూటీ సీఎం ఇలాగ అనుకుంటున్నారు కదా, బట్ మాకైతే ఏది ఇచ్చినా కానీ మంచి పొజిషన్లో ఉండాలి మాకు ఆశ. నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారు అసలు డిమాండ్ చేసే యోచనలో ఉన్నారంటారా? నాకైతే అనిపించలే. ఆయన ఎప్పుడో కూడా ఒకటే అన్నాడు, ఇది కక్ష సాధింపు కాదు, నేను జనం మంచి చేయడానికి. మరి ఆ మంచి చేసే పదవి ఎంత పెద్దగా తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే ఇస్తారా లేదా మనం డిమాండ్ చేస్తారా అనేది చూడాలి. అంటే సేవ చేయాలన్నప్పుడు పక్క పదవి అయితే ఉండాల్సింది. ఉండాలి. అదే అంటే చెప్తున్నా, అది ఎంత పెద్ద పదవి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు నేనే చెప్తే నాకు సీఎం అయితే బాగుంటుంది, కానీ సీఎం ఇచ్చారు కదా. చాలా మంది ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ కానీ ఈ కూటమి పడని వాళ్ళు ఏమంటారు అంటే, గతంలో మేనమామనే వెన్నుపోటు పొడిచినోడు, అలాంటిప్పుడు పవన్ కళ్యాణ్ తోటి ఎన్ని రోజులు గతాన్ని వదిలేలు. ఎప్పుడు కూడా గతాన్ని వదిలేసి ఈ 5 years మంచిగా చూసుకోవచ్చా పవన్ కళ్యాణ్? చూసుకోకలేదు అన్న. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేరు, నెక్స్ట్ చంద్రబాబు ఉండడు, కానీ ఇప్పుడు నెక్స్ట్ సీఎం మనం పవన్ కళ్యాణ్ అవ్వాలన్నమాట. దానికి చంద్రబాబు పక్క ప్లాన్ చేస్తాం. అదే చంద్రబాబుకి ఆ విశ్వాసం ఉంటుందంట. ఈ 5 years పక్కా టీడీపీ నిలబడాలంటే జనసేన కావాలి. ఓకే, థ్యాంక్ యూ.